అన్న నేను టీవీలో చూస్తున్నా వార్స్ ఇంకా రఫెన్స్ బిగ్గీ బాంబ్స్ అలాన్నీ చూపిస్తున్నారు. ఇది దివాళీ అవుతుందా? అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇజ్రాయెల్ ఇరాన్ కి మధ్య వార్ జరుగుతుంది. లాస్ట్ 10 days నుంచి కంటిన్యూస్ జరుగుతుంది అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇరాన్ అనే కంట్రీ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తుంది అనమాట. సో న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడం వల్ల ఏంటి అంటే ఇజ్రాయెల్ అనేది అటాక్ చేస్తుంది అనమాట. ఇరాన్ వెపన్స్ తయారు చేస్తే ఇజ్రాయెల్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటన్నా? ఒకవేళ ఇరాన్ అనేది న్యూక్లియర్ పవర్ అయింది అనుకో, రేపు న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళు తయారు చేశారు అనుకో, ఫస్ట్ వాళ్ళు అటాక్ చేసి ఇజ్రాయెల్ పైన. ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకూడదు అని ఇరాన్ అనుకుంటది. ఎందుకంటే వాళ్ళకి బిగ్గెస్ట్ ఎనిమీ అనేది ఇజ్రాయెల్ అనమాట. సో ఇజ్రాయెల్ అనే కంట్రీకి ఇప్పుడు యుఎస్ తోడైంది. ఒక యుఎస్ అనేది ఇంటర్వ్యూ అయ్యి యుఎస్ అనేది అటాక్ చేస్తుంది అనమాట ఇరాన్ పైన. సండే మూన్ గొడవ చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఎంత వచ్చినట్టు అమెరికా ఎందుకు రావాలన్నా? ఎందుకంటే అమెరికా ఒక డామినెంట్ కంట్రీ. ఇంకోటి ఏంటి అంటే ఇజ్రాయెల్ కి చాలా మంచి యాలీ అంటే మంచి ఫ్రెండ్. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఈ యుఎస్ ఒకటే కాదనమాట, మిడిల్ ఈస్ట్ లో కంట్రీస్ కూడా చాలా కంట్రీస్ భయపడుతున్నాయి. ఒకవేళ ఇరాన్ సూపర్ పవర్ అయింది అంటే వాళ్ళిద్దరికి వేరే ఇష్యూ ఉంది, అది ఇంకో వీడియోలో చెప్తా. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ యుఎస్ ఆల్రెడీ ఎంటర్ అయింది. అండ్ ఈ వార్ ని ఆపడం కాదు, ఫస్ట్ వాళ్ళు ఈ రోజు మార్నింగ్ అటాక్ చేసి పీస్ అని అంటుందన్నమాట యుఎస్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇంకా ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట అక్రాస్ ది వరల్డ్. సో ఈ వార్ అనేది కైండ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ వార్ లాంటిది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.